ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసేటైతే డిపార్ట్మెంట్ అంటే నిన్న రాత్రి 9:40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా డిపార్ట్మెంట్ కూడా అంటే అది కేసు నమోదు చేసింది. బిఎన్ఎస్ యాక్ట్లోని 105, 118 రెడ్ విత్ 3 సెక్షన్ కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అట్లాగే కేవలం సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన చేశారు. అదే అల్లు అర్జున్ మీద కాదు, అల్లు అర్జున్ ను టచ్ చేసే ధైర్యము తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఉందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంత బ్లేటెంట్ గా 18 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది తెలంగాణ ప్రభుత్వము, గత ప్రభుత్వం అంటే ఏమనుకోవచ్చు, ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వము ఇలా సాగిల పడిపోయి ఆ గతంలో వాళ్ళు వారం రోజులు ఇస్తే వీళ్ళు 18 రోజులు ఇవ్వడం ఏంది? ఎంత సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి, ఎంత సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసంగా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఒక్కరు కూడా మమ్మల్ని కలవలేదని ఇదే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళందరూ అడుగడుగునా అవమానించినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సాగిలపడి దండాలు పెడుతుంటారా ఈ ప్రజా ప్రభుత్వం? ఎందుకు అంత లొంగిపోవాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు తెలంగాణ ప్రజల్ని దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మీరు? ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అపర మేధావులు కూడా అంటారు, ఏం సినిమా చూడకపోతే ఏమైంది అని చెప్పేసి, చచ్చిపోతారా అని చెప్పేసి అని అంటారు. నేనేం ప్రశ్నిస్తున్నా అంటే, సినిమా టికెట్లు పెంచకపోతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏమైనా చచ్చిపోతారా, సూసైడ్ చేసుకుంటారా? వాళ్ళ లాభాలు తగ్గుతాయేమో, నష్టాలు అయితే రావు కదా. మీ లాభాలను అంతకంతకు రెట్టింపు అది 10 చేసుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడతారు. నష్టాలు వచ్చే ఉండేవే కానీ ఇప్పుడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అదే అంటున్నాను నేను అనేది. ఇప్పుడు సినిమా చూడకుండా ఉండొచ్చు కదా అని చెప్పేసి అని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. సినిమా చూడకుండా ఉండొచ్చు కదా అంటే అసలు ఈ సినిమాకు రేట్లు పెంచకుండా ఉండొచ్చు కదా అని నేను అంటున్నాను. రేట్లు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళలాగే బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నది బిజినెస్. వీళ్ళు పెట్టిన పెట్టుబడికి వెనక్కి రావాలి అని చెప్పేసి అంటే టికెట్ రేట్లు పెంచాలి అని అంటే, నేను కూడా ఒక బిజినెస్ చేస్తున్నాను, నాకు కూడా లాస్ వస్తుందంటే నాకు కూడా డబ్బులు ఇవ్వండి మరి గవర్నమెంట్ నుంచి. లేదనుకుంటే ఇప్పుడు పుష్ప 2కు ఏదైతే లాస్ అవుతుందో ఆ లాస్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంపెన్సేట్ చేయండి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, కనీసం విచక్షణ ఉండాలి. ఏం చేస్తున్నాము? దీనివల్ల అల్టిమేట్గా ప్రజలు సఫర్ అవుతున్నారా లేదా?